నిర్గమాకాండం 15:11 చదువుతుంది అనమాట. వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు. నీ వంటి వాడెవడు? నీ వంటి వాడెవడు? కాబట్టి ఇప్పుడు దేవుడు తన ప్రజలైనటువంటి వారు దేవుడిని ఎలా గుర్తించాలని కోరుతున్నాడు? అద్వితీయుడు, అద్వితీయ స్థానాన్ని ఆయనకి ఇవ్వాలి. అప్పుడే ఆయన అంగీకరిస్తాడు. అబ్రహాం జీవితంలోనైనాదే, నోవహు జీవితంలోనైనాదే, ఇస్సాకు యాకోబుల జీవితంలోనైనాదే, యాకోబు సంతానం ఇశ్రాయేలు జీవితంలో కూడా అదే. దేవుడు న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేసినా అదే కోరుకున్నాడు, రాజుల్ని ఏర్పాటు చేసినా అదే కోరుకున్నాడు. పెందల కడనే ప్రవక్తలని ఇశ్రాయేలు వారి మధ్యకు పంపించి ఆయన సందేశం ఇచ్చిన ఏం కోరుకున్నాడు ఆయన? మీరు నమ్మేటువంటి మీ దేవుడు అద్వితీయుడు, అద్వితీయుడుగా మీరు ఆయన నమ్మండి, అద్వితీయ స్థానాన్నే మీరు ఆయనకి ఇవ్వండి. యెషయా గ్రంథంలో 44-45 అధ్యాయాల్లో అనేక సార్లు ఏమంటాడంటే, నాకు సమానమైన వాడేవాడు? నన్ను ఎవరితో మీరు సరిపోల్చగలరు? కాబట్టి మనం ఫైనల్గా మనం చూసినప్పుడు పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా వాళ్ళు ఏ విషయంలో ఫెయిల్ అయ్యారు? దేవుడిని నమ్మటం విషయంలో కాదు. అదే ధర్మశాస్త్రం పట్టుకుని ప్రయాణం చేశారు, ఆరాధనలు చేసుకున్నారు, బలులు అర్పించుకున్నారు, కానుకలు సమర్పించుకున్నారు, తమ భక్తి జీవితాన్ని కొనసాగించారు. కానీ ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ధర్మశాస్త్రం అంతా ఏం రాయబడింది అన్నాడు? 2 మాటలు ఏం రాయబడింది? ఒకటి దేవుడిని ప్రేమించు, రెండోది ఏంటి? సహోదరుని ప్రేమించు. 2 ఆటలు ఫెయిల్ అయిపోయారు. 2 ప్రధానమైంది ఏంటి? నీ దేవుడిని ప్రేమించు. ఎలా ప్రేమించు? అద్వితీయ స్థానంతో ప్రేమించు. అలా ప్రేమించారా? కాబట్టి క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు ఆయన దగ్గరకు వచ్చి ప్రశ్నించేటువంటి వారిని కూడా ధర్మశాస్త్రం జరిగినటువంటి వారైతే యేసు ప్రభు ఏమడుగుతాడు? ధర్మశాస్త్రం అంతా ఏం రాయబడింది, నువ్వు అసలు ఏం చదివావు? అప్పుడు వాళ్ళు చెప్తారు స్పష్టంగా. లోకస్వార్త 10వ అధ్యాయం మనం చూసినప్పుడు, లోకస్వార్త 10వ అధ్యాయంలో మనకి ఇలా రాయబడింది 25వ వచనం నుండి, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయవలను? అదిగో నిత్య జీవానికి వారసుడవా? యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో అదే, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసును ఎరుగుట నిత్య జీవం. ఇది ఇప్పుడు ఒకప్పుడు ఒక ఆయన వచ్చాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలయ్యా? అప్పుడు యేసు ప్రభు అడుగుతున్నాడు, ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావు అతడు. నీ దేవుడైన ప్రభువును పూర్ణమా అంటే కంప్లీటెడ్గానా, ఫుల్లీనెస్సా, పరిపూర్ణంగానా, హార్ట్ఫుల్గానా? కొరతుంటే, లోపం ఉంటే, గత నెలలో అనుకుంటా మనం నేర్చుకున్నాం, మనం లోపంతో ఉండే అర్పణే స్వీకరించడు ఆయన. కయ్యని అర్పణే స్వీకరించలేదు కదా. అది కుంటిది కానీ, గుడ్డిది కానీ, లేకపోతే అన్న లోపం ఉంటే, దోషం ఉంటే అంగీకరించబడుతుందా? బైబిల్ అంతట్లో మనం చూసినప్పుడు అద్వితీయుడైనటువంటి దేవుడు మానవ జాతి నుండి అద్వితీయ స్థానాన్ని కోరుకున్నాడు. నేను దేవుడికి 2వ స్థానం ఇస్తానంటే ఒప్పుకుంటాడా? 3, 4, 10వ స్థానం ఇస్తానంటే ఒప్పుకుంటాడా? ఏదైనా తోట నుంచి కూడా అదే తగువు మానవ జాతి. ఇశ్రాయేలీల జీవితం అంతా ఇదే పరిస్థితి.
నేటికి ఇదే గొడవ. మనుషులు దేవుని దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఆయన ఉపదేశాన్ని వింటున్నారు, ఆయన వాక్యాన్ని గౌరవిస్తున్నారు. కానీ దేవునికి ఎన్నో స్థానం ఇస్తున్నారు. ఏదైనా తోటలోకి వెళ్ళిపోండి, దేవుని చేత సృజించబడ్డారు. నేలమంటితో నరుని నిర్మించాడు, వారి నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. కాబట్టి దేవుడు సమస్తాన్ని సృజించాడు, ఏదైనా తోటలో ఆ వ్యక్తిని పెట్టాడు, దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు చెప్పాల్సింది చెప్పాడు కదా. కానీ ఇప్పుడు వారు లోబడే పరిస్థితి వచ్చేటప్పటికి మొట్టమొదట ఎవరి మాటను లోబడ్డారో? అపవాది చెప్పిన మాట. అవ్వ ముందే ఇదిగో అపవాది చెప్పింది వింటావా, అద్వితీయుడు చెప్పింది వింటావా? అపవాది చెప్పిందే వింటారు మొట్టమొదట. ఓకే, ఆవిడ కూడా వదిలిపెట్టేసి ఆదాము దగ్గరికి రా. నీ భార్య మాట వింటావా, దేవుడి మాట వింటావా? ఇప్పుడు ఆయన ఓటు ఎవరికి? మొట్టమొదటి ఓటు ఎవరికి? భార్యకి. ఆ తర్వాత ఓటు ఎవరికి? దేవుడినే విడిచిపెట్టాం. మాకు ఇటు దేవుడు కావాలా, ఇటు భార్య కావాలా? అవసరమైతే దేవుడి కంటే కొద్ది భార్య ఎక్కువ కావాలి. కాబట్టి వెంటనే ఏమైపోయింది? డిస్క్వాలిఫైడ్. వారికి సంతానం కలిగారు. 4వ అధ్యాయం. కయ్యను, హేబేలు. హేబేలు శ్రేష్టమైనటువంటి బలిని తీసుకొచ్చాడు, అప్పగించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏం చెప్పాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో 11వ అధ్యాయము 4వ వచనం మనం చూసేస్తే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి, శ్రేష్టమైనది అంటే ది బెస్ట్, శ్రేష్టమైనది, బెటర్ వన్, అది దాని అర్థం. ఉన్నన్నిటిలో బెటర్ వన్ దేవునికి, ఉన్నన్నిటిలో ది బెస్ట్ దేవునికి, శ్రేష్టమైంది దేవుడికి. అప్పుడు ప్రయారిటీ దగ్గరికి వచ్చేటప్పటికి అద్వితీయుడు అద్వితీయ స్థానాన్నే కోరుతున్నాడో అనేది మనకు అర్థం కావాలి. అద్వితీయ స్థానాన్ని కాకుండా నువ్వు ఏ స్థానాన్ని ఇచ్చినా ఆయన పుచ్చుకోడో అనేది తెలియాలి. కయ్యేను ఎందుకు రిజెక్ట్ చేయబడ్డాడో? శ్రేష్టమైనది తీయలేదు, కానీ అసలు తీయలేదా? అసలు తీశాడు, ఏదోటి తీశాడు. అంటే దేవుడు ఇష్టం లేదా? దేవుడు అంటే ప్రేమ లేదా? దేవునికి ఇవ్వాలనే తలంపు లేదా? అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటి? అద్వితీయ స్థానాన్ని దేవునికి ఇవ్వలేదు. అద్వితీయ స్థానాన్ని ఇవ్వలేదు. కాబట్టి పాత నిబంధనలో పితరుల కాలంలో కానీ, ధర్మశాస్త్ర కాలంలో కానీ, లేకపోతే రాజుల కాలంలో కానీ, ప్రవక్తల కాలంలో కానీ, ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినటువంటి కాలంలో కానీ, అన్ని సందర్భాల్లో కూడా దేవుడు మానవ జాతి నుండి కోరేటువంటి స్థానం ఏదైనా ఉందంటే అది అద్వితీయ స్థానము. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప. పైన ఆకాశం అందే కానీ,
కింద భూమి ఎందే కానీ భూమి క్రింద ఉండే నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకోకూడదు, దానికి సాగిలు పడకూడదు, దాన్ని పూజించకూడదు, నమస్కరించకూడదు. దేవుడు చెప్తున్నాడు. కానీ 32వ అధ్యాయం వచ్చేటప్పటికి అదిగో ఎప్పుడైతే మోషే కొండ మీదకి వెళ్ళి కిందకి రావడం తడవయిందో, ఆలస్యమైందో, వెంటనే వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు చక్కగా దూడబొమ్మని చేసుకున్నారు. 32వ అధ్యాయం 4వ వచనంలో మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి బంగారపు పోగులు, చెవులు ఉన్న ఇవన్నీ కలెక్ట్ చేసి వాళ్ళు ఏం చేశారు? చక్కగా ఒక రూపాన్ని దూడ రూపాన్ని చేసుకుని అప్పుడు ఇది ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నారు. ఏమని? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. మరి ఊరుకుంటాడా? దేవునికి మనుషులకి వైరం ఎక్కడే. మనుషులు దాన్ని గుర్తించటం లేదు. దేవుణ్ణి దేవుడిగా మహింపరచడం అంటే అదే. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇదిగో వారు దేవుని ఎరిగియు దేవునిని దేవునిగా మహిమపరచలేదు. దేవుడు కేవలం తన ప్రజల నుంచి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి ఏ జనాంగమునైనా కోరేదైనదే. నాలాంటి డూప్లికేట్ కానీ, నాలాంటి ఇంకొక రూపం కానీ, లేకపోతే నాకు సమమైన వాడు కానీ ఎవడో ఉండకూడదు అనే ఆ గుర్తింపు రావాలని కోరుకున్నాడు. నెబుకద్నెజరు కుమారుడు బెల్షస్సరు ఉన్నాడు కదా. బెల్షస్సరు ఏం చేశాడు? ఇదిగో ద్రాక్షరసం పోసి త్రాగవలనని అతను విందు చేసుకుంటున్నాడు. రాణులు, ఉపపత్నులు, మొత్తం ప్రధానులు అందరిని ఆహ్వానించుకున్నాడు. 5వ అధ్యాయము 21, 22 వచనాల్లో అక్కడే రాయబడింది. అక్కడ దానియేలు గ్రంథంలో, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22, 23 వచనాల్లో బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణలలో ద్రాక్షరసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేత కాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో అది. నీ ప్రాణమునకు ఆయన మూలం, నీ దీర్ఘాయునకు ఆయన మూలం. నీవు బ్రతకడానికి అవసరమైనటువంటి ఈ సృష్టికి ఆయన మూలం. ఎవరి వల్ల అయితే నువ్వు బ్రతుకుతున్నావో ఆయనకి ప్రధానమైన స్థానం ఇవ్వకపోవడం నీ లోపం. ఆయన్ని గౌరవించాల్సిన విధంలో గౌరవించకపోవడం నీ ప్రాబ్లం. అక్కడ నువ్వు పార్టీ చేసుకుంటున్నావు. అక్కడ నువ్వు చేసుకునేటువంటి పార్టీకి ఆయన ఉపకరణలే నీకు కావాలా? నీ ప్రాణమును, నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. ఇశ్రాయేలీయులను తీసుకున్న అనేక పర్యాయాలు దేవుడి స్థానాన్ని దేవుడికి ఇవ్వకుండా దేవుడి స్థానాన్ని అన్యులకి ఇచ్చినప్పుడు కానీ, దేవుడి స్థానాన్ని ఒక మనిషికి ఇచ్చినప్పుడు కానీ
దేవుని స్థానాన్ని తమ అహానికి ఇచ్చినప్పుడు కానీ దేవుడు సహించలేదు. అహరోను కుమారులు ఉన్నారు. అహరోనికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు దేవుడు. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు 4 కొడుకులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ వంతు వచ్చింది. మందిరంలోకి పోయి ఇదిగో వాళ్ళు ధూపం వేయాలి. లోపల వెళ్ళి లేవియాకాండం 10వ మనం చూసినప్పుడు అక్కడ ఏం జరిగింది? అక్కడ వెళ్ళారు, వాళ్ళ వంతు ప్రకారం వెళ్ళారు. వెళ్ళి దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ. మరి ఇప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఏదో ఒక నిప్పు పట్టుకెళ్ళామంటే ఊరుకుంటాడా? అద్వితీయ దేవునికి అద్వితీయ స్థానం ఇవ్వడం అంటే ఆయన ఆజ్ఞకు మొదటి స్థానవి, ఆయన ఉపదేశానికి మొదటి స్థానవి, ఆయన కట్టడలకి ఆయన నియమాలకి మొదటి స్థానవి, గౌరవించడం విషయంలో ఆయనకు మొదటి స్థానవి, భయపడే విషయంలో ఆయనకు మొదటి స్థానవి. కాబట్టి సింపుల్గా ఆయన అన్నాడైనా నా పరిశుద్ధతను సన్మానించినట్లుగా వారు నన్ను నమ్ముకోలేదు అన్నాడు. అంతే. 10వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. లేవియాకాండము 10వ వచనంలో అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరుచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకొందును. కాబట్టి ప్రజలందరి ముందు నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటాను అంటే నా పరిశుద్ధతను వీళ్ళు అపవిత్రం చేశారు. పరిశుద్ధతను సన్మానించినట్లుగా వీరు నన్ను నమ్ముకోలేదు. నోవహుకి దేవుడు పని అప్పచెప్పాడు, ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞాపించాడు? ఇదిగో ఒక వాడకట్టు, దాని కొలతలు ఎంత, పొడవెంత, వెడల్పెంత, ఎత్తెంత, కిటికీలు ఇన్ని. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటాడు? ఇప్పుడు చెప్పింది చెప్పినట్టుగా దేవునికి మొదటి స్థానం ఇచ్చి మరి చేశాడా? 6వ అధ్యాయము చివరి వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయము చివరి వచనంలో దేవుడు నోవహుతో చెప్పిన యావత్తును చేశాడు. అంతే. ఏం చెప్తే చేశాడు. అది కదా ఆయనకు కావాల్సింది, అది కదా ఆయన కోరుకునేది. కాబట్టి ఇశ్రాయేలు వారితో దేవుడు చెప్తాడు, ఇదిగో నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ శక్తితో నువ్వు తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు సేవించాలి. సేవించుట కొరకు, బలులర్పించుట కొరకు, మ్రొక్కుబళ్ళు చెల్లించుట కొరకు నేను నిర్దేశించిన స్థలానికే మీరు తీసుకుని రావాలి అన్నాడు. అయితే కొంతకాలం బాగానే జరిగింది. ఇప్పుడు దేవుని మాటను ధిక్కరించకుండా చేయాలి కదా. ఇదిగో మొట్టమొదటి రాజు సౌలు, ఆ తర్వాత రాజు దావీదు, ఆ తర్వాత సొలొమోను, ఆ తర్వాత యెరోబాము. యెరోబాము కాలంలో ఏం చేశాడు? యెరోబాము కాలంలో పరిస్థితి చూడండి. మళ్ళీ ప్రయారిటీ దగ్గరకు వచ్చేటప్పటికి మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం మనం చూసినప్పుడు, మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయంలో 27వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 32వ అధ్యాయంలోనైతే, నిర్గమాకాండం 32వ అధ్యాయంలోనైతే వాళ్ళు ఒక్క బంగారపు దూడ చేశారు. వాళ్ళు అహరోను సహకారంతో అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఇశ్రాయేలీలందరూ కూడా డొనేషన్గా బంగారాన్ని ఇచ్చి ఒక దూడని చేశారు.
ఇదిగో ఇప్పుడు ఇక్కడికి యెరోబాము వచ్చేటప్పుడు ఎన్ని దూడలు చేయించాడంట? 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తులో దేశంలో నుండి మిమ్మును రప్పించిన అక్కడ వాళ్ళకి ఈయనకి ఏం తేడా ఉందా? అక్కడేమో ఇశ్రాయేలు వినుము, ఇదిగో ఐగుప్తు నుంచి మిమ్మల్ని రప్పించినటువంటి మీ దేవుడు ఇదే. కాబట్టి దేవుడు ఎన్నిసార్లు వాళ్ళని మొత్తుతున్నా, ఎన్నిసార్లు వాళ్ళని శిక్షిస్తున్నా, దేవుడు ఎన్నిసార్లు తాను కనపరుచుకుంటా ఉన్నా, ఇదిగో మనుషులు వీక్నెస్ అనుకోవాలో, భక్తిహీనత అనుకోవాలో, లేకపోతే వాళ్ళు అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం అనుకోవాలో, దేవుణ్ణి ఎరగడంలో సమస్య అనుకోవాలో తెలీదు. కానీ దేవుని దగ్గరికి వస్తున్నారు, దేవుడి మాటలు వింటున్నారు, దేవుడిని నమ్ముతున్నారు. కానీ చేసే ప్రతి పనిలో నిర్లక్ష్యం, చేసే ప్రతి యాక్టివిటీలో దేవునికి ప్రధాన స్థానం ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజుకి అదే పరిస్థితి, ఈ రోజుకి కూడా అదే పరిస్థితి కదా. ఆరాధన అంటే నిర్లక్ష్యం, కానుకలు అంటే నిర్లక్ష్యం, దేవుడిని స్తుతించడం అంటే నిర్లక్ష్యం, శ్రద్ధగా ఉపదేశం వినడం అంటే నిర్లక్ష్యం, సహోదరులకు ఆతిథ్యం చేయడంలో నిర్లక్ష్యం, క్షమించడంలో నిర్లక్ష్యం. కాబట్టి అప్పుడు ప్రయారిటీ మరి ఏమైపోయింది? అప్పుడు అదే తంతు. కారణం ఏంటి? దేవుడు అద్వితీయుడు అని ఎరగట్లేదు, దేవుడు అద్వితీయుడని ఎరగట్లేదు. ఇశ్రాయేలీల నుంచి ప్రపంచం అంతా అది ఎరగాలని కోరుకున్నాడు ఆయన. ఫరోని శిక్షించేటువంటి సందర్భంలో ఆయన అంటాడైనా, భూలోకంలోని సకల రాజ్యాలు ఈ సంగతి తెలుసుకోవాలన్నాడు. నిర్గమాకాండము 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, నిర్గమాకాండము 9వ అధ్యాయము 13వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. అదిగో 14వ వచనం చూడండి, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరునూ లేరని నీవు తెలుసుకొనవలనని. అది పర్పస్. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరూ లేరని అంటే నాకు సాటైన వారు ఎవరు లేరని, అంటే నేను ఏకైక దేవుణ్ణని, అద్వితీయుణ్ణని ఫరో తెలుసుకోవాలా? ఫరో తెలుసుకోవాలి. భూలోకంలో ఉండేవారు అందరూ తెలుసుకోవాలా? 16వ వచనం మనం చూసినప్పుడు, నా బలమును నీకు చూపునట్లు భూలోకమందంతటా నా నామము ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. భూలోకమందంతటా నా నామం ప్రచురం అవ్వాలి. ఏమని? అలాంటి దేవుడు ఇంకెక్కడా లేడు. ఆయనే దేవుడు, మీ దేవుడే దేవుడు. వేల్పులలో నీకు సమమైన వాడు లేడు. లేకపోతే ఫరో దగ్గరికి వెళ్తే ఫరో ఏమంటాడు? యెహోవా అతనెవడు? అతను నేను ఎరగనన్నాడు. 5వ అధ్యాయం మనం చూసినప్పుడు, నిర్గమాకాండం 5వ అధ్యాయంలో 2వ వచనం మనకి ఇలా వ్రాయబడింది, ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు
బా ఎంత గర్వం! యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలును పోనేవను. మరి ఆవిడ దేవుడు ఊరుకుంటాడా? ఫరోను మొత్తాడు, ఫరో సైన్యాన్ని మొత్తాడు. ఇశ్రాయేలుల కళ్ళ ముందు ఎన్ని సంఘటనలు జరిగేటప్పటికి ఇశ్రాయేలుకి దేవుడు ఎవరో తెలిసాడా? ఎర్ర సముద్రం పాయలు చేసి 6 నెలల వారిని నడిపించి అవతలకు చేర్చేటప్పటికి దేవుడు వారి నుంచి ఏం ఆశించాడు? 15వ కీర్తన చూడండి ఒకసారి, 15వ అధ్యాయంలో వారి పాట చూస్తే చక్కగా మళ్ళీ వాళ్ళు పాడతారు. యెహోవాను గూర్చి గానం చేసేదము. 2వ వచనం యెహోవాయే నా బలము నా గానము. 3వ వచనం యెహోవా యుద్ధశూరుడు, యెహోవాని ఆయనకు పేరు. ఇదిగో ఫరోను అతని శానలను ఆయన ఏం చేశాడు? ఆయన 4వ వచనంలో సముద్రంలో పడద్రోశాడు, అగాధ జలములు వారిని కప్పేశాయి. ఇలా చెప్పుకుంటూ వచ్చి 11వ వచనంలో 15, 11లో యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? నీ వంటి వాడు ఎవడు? ఎవరు పాడుతున్నారు ఇది అంటే? ఇప్పుడు ఆయనకి ఎలాంటి స్థానం కావాలి దేవుడికి? మొదటి స్థానం కావాలి దేవుడికి. దేవుడు నమ్మడం అంటే అది. దేవుడు అద్వితీయుడని ఎప్పుడైతే మనం నమ్మడం ఎరగటం ప్రారంభించామో, నీ జీవితంలో తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఆస్తులైనా, భూములైనా, ఇళ్ళైనా, వాకళ్ళైనా, నీ సంపదలైనా, నీ చదువైనా, ఉద్యోగమైనా అన్నీ సెకండరీ అవుతాయి. దాన్ని మించిపోవేదని, మించిపోతే నువ్వు పనికిరావు. యేసుప్రభు స్పష్టంగా చెప్పింది అదే కదా. నాకంటే అన్నాడా యేసుప్రభు? ఎవడైనా నన్ను వెంబడింపగోరితే యేసుప్రభు ఏం చెప్తాడు? ఎవడైనాను నన్ను వెంబడింపగోరి. లోకస్వార్త 14వ అధ్యాయము 25వ వచనంలో, లోకస్వార్త 14వ అధ్యాయము 25వ వచనం నుండి బహుజనములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే మరప్పుడు అద్వితీయ స్థానాన్ని సర్వాధిపతి అయినటువంటి దేవునికి ఇవ్వాలా, యేసు ప్రభుకి ఇవ్వాలా? మరి ఇక్కడ యేసు ప్రభు కదా అన్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయము 37, మత్తయి 10:37 ఎవరన్నారు? అది మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు. ఎవరన్నారు ఈ మాట? యేసుప్రభు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు. అద్వితీయ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలా? అద్వితీయ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలా? ఇక్కడ యేసుప్రభు అడుగుతున్నాడు ఏంటి మరి? వాడు అడుగుతున్నది యేసుప్రభువేనా? తను వెంబడించేటువంటి శిష్యులతో నేను ఆయన మాట్లాడుతున్నాడు. కరెక్ట్. కాబట్టి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం మనం చూసినప్పుడు, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి, అది శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి తండ్రి అయిన దేవుడు, సర్వాధికారిగా, సర్వాధికారి అయిన దేవునిగా యేసు ప్రభుని నియమించాడు.
శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవునిగా యేసుక్రీస్తువాన్ని మనకు నియమించాడు. ప్రభువేమో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అన్నాడు. మత్తయి సువార్త 17:5 యేసుప్రభు అంటాడు, యేసుప్రభుని గురించి తండ్రి దేవుడు అన్నాడు, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినుడి. అంటే అన్ని విషయాల్లో నువ్వు ప్రభువుకు ప్రాముఖ్యత ఇస్తున్నావంటే దేవుని మాటను గౌరవిస్తున్నావు, దేవునికి ప్రయారిటీ ఇస్తున్నావు. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి సంగతి ఏంటంటే, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నేను దేవుని దగ్గరికి వచ్చాను అని అంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగో ఆయన అద్వితీయుడని నమ్ముతున్నాను, నా జీవితంలో అద్వితీయ స్థానము ఆయనకు మాత్రమే, దేవుని తర్వాతే ఏదైనా. కానీ దారుణమైనటువంటి పరిస్థితులు ఏంటంటే, దేవుడు ఎక్కడో అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయి, ఇప్పుడు ఉద్యోగం చేసేవాడికి ఉద్యోగం ముఖ్యమా దేవుడు ముఖ్యమా? ఉద్యోగం ముఖ్యం. చదువుకునే ఒక స్టూడెంట్కి చదివే ముఖ్యం. తల్లిదండ్రులు కలిగినటువంటి బిడ్డలకి ఎవరు ముఖ్యం అంటే తల్లిదండ్రులే ముఖ్యం. అంటే వీళ్ళందరూ వచ్చి ఆక్యుపై చేశారు దేవుని స్థానాన్ని. చివరికి నీ ప్రాణం మీద ఉండే మమకారం ఆక్యుపై చేసింది దేవుని స్థానాన్ని. ప్రయారిటీ విషయంలో ఆయన ఎక్కడైనా రాజీ పడిన సందర్భాలు ఉన్నాయంటే అక్కడ లేవు. లూకాసు వార్త 9వ అధ్యాయం మనం చూసినప్పుడు, లూకాసు వార్త 9వ అధ్యాయము 57వ వచనం నుండి, వారు మార్గమును వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. అంటే సదుపాయాలు ఉన్నా లేకపోయినా, అనుకూలమైన పరిస్థితులు ఉన్నా లేకపోయినా, ఇదిగో నువ్వు ప్రయారిటీ ఆయనకే ఇచ్చినా ఉంటే నువ్వు రావచ్చు. లేదండి నాకు పడక సౌకర్యం నాకు కావాలి, సదుపాయాలు నాకు కావాలి, నాకు నిద్రాహారాలు నాకు ముఖ్యం, లేకపోతే నాకు భోజనం ముఖ్యం, లేకపోతే నాకు లగ్జరీస్ ముఖ్యం, నాకు కుదరదు, అది కుదరదు. అప్పుడు 59వ వచనంలో మళ్ళీ ప్రయారిటీ గురించి మాట్లాడాడు యేసుప్రభు. ఆయన మరి ఒకతో నా వెంట రమ్మని చెప్పాను. ఇదిగో రమ్మని చెప్తే ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన నేను వెళ్ళి మొదట, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మొదట ఏం చేస్తున్నాడంట, నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవమ్మని మనం చేశాను. మొదట తండ్రిని పాతి పెట్టడమా, మొదట ఆయన వెంబడించటమా? మరి ఇప్పుడు ఈయనేమనుకుంటున్నాడు, ఈయన మొదట తండ్రిని పాతి పెడతా, ఆ తర్వాత నిన్ను వెంబడిస్తాను. తండ్రి ఒప్పుకుంటాడా? ఇది అర్థమైతే చాలండి, సంఘాలు అద్భుతంగా అభివృద్ధి అయిపోతాయి. నిత్యజీవం అలాంటి వాళ్ళకే. యేసుప్రభు ఉపమానాలన్నిటి సారాంశం ఇదే. ఒక గ్రామానికి వెళ్ళిపోయాడు, చక్కగా మార్త మరియా ఉంది, ఆయన ఉపదేశం చేస్తున్నాడు. మరియా అక్కడ కూర్చుని చక్కగా ఉపదేశాన్ని వింటుంది. ఇప్పుడు విస్తారమైన పనులు ఏమన్నాడు ఆయన? అవసరమైనది ప్రయారిటీ గురించి మాట్లాడాడు ఆయన. ప్రయారిటీ, పనులు లేవని కాదు, 100 పనులు ఉన్నాయి అందరికనే. పనులు లేకుండా ఖాళీగా ఉండేది ఎవరు లేరు కదా. ఆడబిడ్డలకి పనులు లేవా ఇంటి నిండానే? మగవాళ్ళ కంటే ఎక్కువ పనులు ఉన్నాయి, అందరికీ పనులు ఉన్నాయి. ప్రయారిటీ పని ఏంటి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ప్రయారిటీ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మొదట
అది ప్రయారిటీ. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకు. మొదట దేవుడు, మొదట ఆయన వాక్యం, ప్రయారిటీ ఆయనకి, ఆయన రాజ్యానికి ప్రయారిటీ మొదట. వీళ్ళేమో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, వీళ్ళు ప్రయారిటీ దీనికి ఇస్తున్నారు. తిండికి, త్రాగడానికి, ధరించుకోవడానికి, సంపాదించుకోవడానికి ప్రయారిటీ ఇస్తుంటే యేసుప్రభు వచ్చి ఏం చెప్పాడు? అల్ప విశ్వాసులారా, మొదట మీరు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇది కాదు. మీ ప్రయారిటీని మార్చుకోండి, చేంజ్ చేసుకోండి. మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, మొదట ఆయన నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ, తర్వాత ఇవన్నీ. మొదట నీ తండ్రిని బాధ పెట్టుకుంటావా? ఆ తర్వాత వచ్చి నన్ను వెంబడిస్తావా? ఒప్పుకుంటాడా? ఈరోజు స్వార్థికులైన, సంఘంలో ఉండే సభ్యులైనా ఇదిగో దేవుడు అద్వితీయుడు అని నమ్ముతున్నామంటే అద్వితీయ స్థానాన్ని ఆయనకి ఇస్తా, అదే ఆయన కోరుతున్నాడు. అవసరమైతే ప్రాణం పోయినా. స్టెఫన్ జీవితాన్ని అదే కదా చూస్తాం. ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి స్టెఫను ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకెళ్ళలేదా? అపోస్తలులు ఏమంటారు? మా ప్రాణము మాకు ఎంత మాత్రము ప్రియమైందిగా ఎంచుకోలేరు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు వెండి బంగారాలకి వాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వలేదు, ధనధాన్యాలకి ప్రాముఖ్యత ఇవ్వలేదు, చివరికి ప్రాణమును కూడా. ఎన్నో వచ్చినది? 24వ వచనం. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. అంటే ప్రాణం కంటే దేవుడు ఎక్కువ? ప్రాణం కంటే దేవుడు ఎక్కువ? కుటుంబం కంటే దేవుడు ఎక్కువ? మన పని కంటే దేవుడు ఎక్కువ? తల్లిదండ్రుల కంటే దేవుడు ఎక్కువ? భార్య కంటే దేవుడు ఎక్కువ? ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ, మన కడుపును పుట్టిన పిల్లలు ఎక్కువ అన్నాం అనుకోండి, కొద్దిగా అటు ఇట్లో తేల్చొచ్చు. తల్లిదండ్రులు ఎక్కువ, పిల్లలు ఎక్కువ అంటే పిల్లలే ఎక్కువ కదండి. తల్లిదండ్రులకు తగ్గదా? పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల మీద తిరుగుతుంది. పిల్లల కంటే కాదు తల్లిదండ్రులు. కరెక్ట్. పెళ్ళి అయిన తర్వాత భార్య ఎక్కువ, తల్లి ఎక్కువ అంటే ఏంటి? భార్య ఎక్కువ, తల్లి తర్వాత. తల్లి కంటే భార్య అన్నావా సమస్యలు ఇచ్చేస్తాయి. దేవుడు కూడా అనలేదు అలాగా. తల్లిని తండ్రిని విడచి భార్యను హత్తుకొని ఎవరికి దగ్గర అవుతున్నావు? భార్యకి. ఎవరికి దూరం అవుతున్నావు? సహజంగా జరిగే ప్రక్రియే. బాధ్యతలు ఉంటాయి. కానీ మనుషులు పెట్టామనుకోండి, ఇదిగో ఈయన కంటే ఆయన, ఆయన కంటే ఈయన, తల్లి కంటే తండ్రి, అన్నయ్య కంటే తమ్ముడు, తమ్ముడు కంటే అక్క, ఏదో మనం అటు ఇట్లో చెప్పచ్చు. కానీ ఇప్పుడు దేవునితో పోలిస్తే దేవుడా తండ్రా, దేవుడా తల్ల, దేవుడా కౌగిటి నీ భార్య, దేవుడా నీ గర్భాన్ని పుట్టిన నీ బిడ్డల, దేవుడా నీ ఆస్త, దేవుడా నీ ఇల్లు వాకల, దేవుడా లేకపోతే భూ సంబంధమైన నీ ధనమా వెండి బంగారమా, చివరికి దేవుడా నీ ప్రాణమా. దేవుడికా ప్రాణానికా వాల్యూ?
ఇప్పుడు దేవునికి ఎలాంటి వాళ్ళు కావాలా? ప్రాణము కంటే కూడా మిన్నగా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు దేవునికి కావాలి. అదే అద్వితీయ స్థానం. యేసుప్రభు అన్నాడు కదా, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనగోరువాడు దాన్ని కాపాడుకుంటాడు అన్నాడు. కాబట్టి అద్వితీయ దేవుడు అద్వితీయ స్థానాన్నే కోరుతున్నాడు. సంఘము అంటే అర్థం ఏంటంటే దేవునికి అద్వితీయ స్థానాన్ని ఇచ్చేటువంటి సమాజం. అద్వితీయ ఆ దేవుని స్థానాన్ని ఏ మనిషికి, ఏ స్వార్థికుడికి, లేకపోతే ఏ గొప్పడికి ఎవరు, ఇంకా అది ముఖ్యమంత్రి రాని, ప్రధానమంత్రి రాని, ఒక ఎమ్మెల్యే రాని, ఎంపీ రాని, లేకపోతే స్వార్థికుల్లో ఒక సూటు బూట్ వేసుకున్నవాడు రాని, ప్రయారిటీ ఎవరికి? నిజంగా అలాగే జరుగుతుందా? కాబట్టి ఎంత నిర్లక్ష్యమో ఆలోచించండి. పాత నిబంధన గ్రంథంలో ఒక సంఘటన జరిగింది. వీళ్ళ చెరకెళ్ళిపోయేటువంటి సందర్భంలో రాజు ఏం చేశాడంటే ప్రజలను మార్చి ఇశ్రాయేలు దేశంలో అన్యులైన వారిని తీసుకొచ్చి పెట్టాడు. రెండవ రాజుల గ్రంథంలో, రాజుల రెండవ గ్రంథంలో మనకు రాయబడుతుంది. రెండవ రాజుల గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ దేశపు దేవుని మర్యాద వారికి తెలియలేదు అన్నాడు 17వ అధ్యాయంలో. రెండవ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం నుండి మనకి ఇలా రాయబడింది. అష్షూరు రాజు బబులోను, కోత, అవ్వ, అమాతు, సెపర్యీము అనే దేశంలో నుండి జనులను రప్పించి, కాబట్టి వీళ్ళందరూ ఏ ప్రజలు? వీళ్ళందరూనే అన్య ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు. వీళ్ళందరినీ కూడా అష్షూరు రాజు జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో వీళ్ళనుంచాను. గనుక వారు షోమ్రోను దేశంను స్వతంత్రించుకొని దాని పట్టణంలో కాపురం చేసిరి. అయితే వారు కాపురముండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని చంపాను. సింహాలు వచ్చినాయి అంట, గ్రామాల్లోకి సింహాలు వచ్చి చంపేస్తున్నాయి మనుషులు. 26వ వచనంలో తామరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా అప్పుడు ఆల్టర్నేషన్ ఆలోచించాడు. పరిస్థితి ఏంటంటే నువ్వు ఎవరి దగ్గరికి అయితే వచ్చావో ఆ దేవుని యొక్క గౌరవాన్ని గుర్తిస్తున్నావా? ఆ దేవుని యొక్క స్థానాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? ఆ దేవునికి ఇవ్వవలసినటువంటి మర్యాదను నువ్వు ఇస్తున్నావా? ఆ దేవుని మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి, నువ్వు నిజంగా దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావా పరిపూర్ణంగా? దేవుని దగ్గరికి రావడం అవిశ్వాసంతో బ్రతకడం, దేవుని దగ్గరికి రావడం నరులను ఆశ్రయించడం, దేవుని దగ్గరికి రావడం ధనాపేక్షతో బ్రతకడం, దేవుని దగ్గరికి రావడం భవిష్యత్తును గురించి చింతించడం, దేవుని దగ్గరికి రావడం ప్రాణం అంటే తీపి. ఎలా కుదురుతుంది? దీనికి ఎలా కుదురుతుంది? వన్స్ నువ్వు దేవుని దగ్గరికి వచ్చావంటే, నువ్వు దేవుడిని అద్వితీయుడిగా నువ్వు గ్రహించావంటే, నువ్వు దేవుడిని నమ్ముతున్నావంటే చావైనా రేవైనా దేవుని మీద ఆధారపడి బ్రతుకు. ఆ కమిట్మెంటే కదా దానియేలు, షడ్రాక్, మెషక్, అబేద్నెగోలు మనం చూసేది. మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి రక్షించుటకు సమర్థుడైన మా దేవుడు. సమర్థత విషయంలో మాకు డౌట్ లేదు. అయినా రక్షించకపోయినా
రాజా. బా, ఎంత అద్భుతమైన మాట. ఒకసారి తీయండి దాన్ని. దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు అది అలా నిలబడాలి దేవుని మీద. అద్వితీయ స్థానాన్నే దేవునికి ఇవ్వాలా. అది ఇవ్వకపోతే దేవుడు ఎలా జోక్యం చేసుకుంటాడండి? దానియేలు గ్రంథం చదువునన్నా. వచనం చెప్పి చదువు. 3:17 నుండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఆయన సమర్థత విషయంలో మాకు సందేహం లేదు, అవిశ్వాసం లేదు, అపనమ్మకం లేదు. అయితే ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము. ప్రాణం పోతుందా? మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడేస్తారా? ఎంతవరకు రెడీ అయిపోయారు? తమ ప్రాణం తమకు ఏమైనా ప్రేమంగా కనబడుతుందా? తమ ప్రాణాన్ని ప్రేమిస్తున్నారా? అపోస్తలులే అదే పందా. స్టెఫన్ లాంటి వాళ్ళు ఇంకా హతసాక్షులు లేని వారు అదే పందా. దేవుడు అద్వితీయుడు అని నువ్వు నమ్మితే అద్వితీయ స్థానాన్నే ఆయనకి ఇచ్చి గౌరవించు. నిత్య జీవానికి వారసులు అవుతాం. దేవుని కన్నా అనొద్దు, ఇంకేది వద్దు. ఆ పరిస్థితిలో ఉంటే 50-50 అన్నదైనా నీ కుటుంబం దేవుడు 50-50 ప్రయారిటీ అనలేదు. జనరల్గా ఆలోచించండి, జీవితంలో ఎంత ప్రయారిటీయో. దేవునికి ఎంత ప్రయారిటీ, భౌతికమైన దానికి ఎంత ప్రయారిటీ. నీ శరీరానికి నువ్వు ఇచ్చే ప్రయారిటీ ఎంత, నీ ఆత్మకి ఇచ్చే నువ్వు ప్రయారిటీ ఎంత, భౌతికమైన విద్యకు నువ్వు ఇచ్చే ప్రయారిటీ ఎంత, ఆత్మ సంబంధమైన విద్యకు నువ్వు ఇచ్చే ప్రయారిటీ ఎంత. కాబట్టి భౌతిక సంబంధమైన విద్యకు నువ్వు ఎన్ని లక్షలైనా తగలేస్తావు. పొరపాటున ఇలాంటి క్లాస్కి ఏదైనా పొరపాటున ఒక 100 రూపాయలు కలెక్ట్ చేశారనుకోండి, ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా ఇవ్వాలి, ఇది బోర్డు లెక్చర్లు అయ్యాను. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఫ్రీగా వచ్చేయాలండి. నేను పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయి ఫ్రీగాని. దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు మనుషులు? పరసంబంధమైనటువంటి జీవితానికా, భూ సంబంధమైన జీవితానికా? యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత అయ్యో పాపం ఇంతమంది జనాలు ఆకలితో ఉన్నారని చెప్పేసి ఆయన కనికరించి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన ఆశీర్వదించి 5,000 మందికి భోజనం పెట్టేసిన తర్వాత వాళ్ళు తృప్తిగా తిన్న తర్వాత ఇష్టమైనంత మట్టుకు చేపలు వడ్డించిన తర్వాత వాళ్ళు తమ తమ గ్రామాలకు పోయి మరునాడు మళ్ళీ ఆయన వెతుక్కుంటూ వచ్చారా? ఆయన కనబడలేదు ఆ లొకేషన్లోని. ఎంక్వైరీ చేశారు, నది అద్దరికి వెళ్ళిపోయాడని తెలిస్తే మళ్ళీ జాయిగా నది దాటుకుని వెళ్ళిపోయారు అవతలకి. యేసుప్రభుని చూసి, ప్రభువా ఎప్పుడెక్కడికి వచ్చేసావు? ఏ ప్రయారిటీ కోసం వచ్చారో? నిజంగా ప్రభు మీద ప్రేమతో వచ్చారా? చాలా గొప్ప మాట చెప్పాడండి యేసుప్రభు అక్కడ. మీరు సూచనలు చూచటం వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే మీరు నన్ను వెతకుచున్నారు. తర్వాత మాట కూడా చదివేసేయండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి, అది నేను ఇవ్వడానికి వచ్చాను అన్నాడు యేసు. ఈరోజు మనం కష్టపడే కష్టం దేని కొరకు? క్షయమైన ఆహారం కొరక? వేకునే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనొచ్చు.
కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. యేసుప్రభు అన్నాడు కదా, క్షయమైన ఆహారం కోసం కష్టపడద్దు. యేసుప్రభు అన్నాడు కదా, ఆకాశంలో ఉండే పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ తండ్రి, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్టమైన వారు కారా? వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీ తండ్రి వాటిని పోషించినప్పుడు వాటికంటే బహుశ్రేష్ఠులైన మిమ్మల్ని మీ తండ్రి పోషించిన. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, క్షయమైన ధనమును కోర్చకుడి, క్షయమైన అలంకరణకు ప్రాముఖ్యత ఇవ్వద్దు. అక్షయ అలంకరణ అన్నాడు, అక్షయ ఆహారం అన్నాడు ఆయన. అక్షయ ధనాన్ని కూర్చుకోండి అన్నాడు యేసుప్రభు. అవునా? కాబట్టి మన ప్రయారిటీ నిజంగా దేవుడు అద్వితీయుడని నమ్మితే దేవునికి ఏ స్థానం ఇవ్వాలా? ఇస్తేనే దేవుని సంబంధంలో, దేవునికి, ఆయన ఉపదేశానికి, ఆయన మాటలకి, ఆయన సంకల్పానికి, లేకపోతే ఆయన ఆజ్ఞలకి, ఆయన విధులకి, ఆయన కట్టడలకి మన జీవితంలో మొదటి స్థానం ఉంటేనే ఈ ప్రయాణంలో ఏది నిన్ను భయపెట్టకూడదు. కరువు, కష్టం, ఇబ్బంది, వస్త్రహీనత, ఉపద్రవం ఏది నిన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఈ నీ ప్రయాణంలో భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఎవరిని అడ్డం రాకూడదు, ఎవరో అభ్యంతరపరచకూడదు. చిన్నపిల్లలు యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు, శిష్యులు అడ్డు పెడుతున్నారు. ఏమన్నాడు యేసుప్రభు? మెడక పెద్ద తిరగట్రాయి కట్టి సముద్రం మధ్యలో వదిలేమన్నాడు తీసుకెళ్ళి, అభ్యంతరం పెట్టేవాడు. అవునా? దేవునికి ఇచ్చేటువంటి ప్రయారిటీకి ఎవరో అడ్డం రాకూడదు. ఎవరు అడ్డం రాకూడదు. ఒకవేళ భార్య భర్తలు అనుకోండి, దేవుడే కావాలనుకుంటే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అనకూడదు. ఎస్, కరెక్ట్, నాకంటే దేవుడే ఎక్కువ. ఒకవేళ భార్య దేవునికి అధిక ప్రాముఖ్యత ఇస్తుంది అనుకోండి, భర్త అడ్డు రాకూడదు. తల్లి తండ్రి దేవునికి అధిక ప్రాముఖ్యత ఇస్తారు అనుకోండి, మమ్మల్ని ఎందుకు కన్నావు అని పిల్లలు అడగకూడదు, అడ్డు రాకూడదు. కాబట్టి అద్వితీయ దేవుడు మన నుండి ఏ స్థానాన్ని ఆశిస్తున్నాడో? అద్వితీయ స్థానాన్నే. అలాంటి స్థానం ఇంకెవ్వరికి ఇవ్వద్దు. నువ్వు దేవుణ్ణి ప్రేమించు, నీ ప్రాణం కంటే అధికంగా ప్రేమించు దేవుణ్ణి. అలాంటి స్థానం ఇచ్చినప్పుడు మాత్రమే మనం దేవునికి సంబంధం కలిగి, ఇదిగో దేవునితో నిత్యరాజ్య పౌరులుగా ప్రయాణం కొనసాగించి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా తరతరాల యుగాలు ఉండేటువంటి ఆ స్థానం మనం పొందుతాం. లేదు, దేవునికి ఏదో ఒక స్థానం ఇచ్చామంటే ఆది కాడ నుంచి కొన్ని వందల వేల ఎగ్జాంపుల్ చూడండి. ప్రయారిటీ ఇవ్వనప్పుడు ఏమైందో చూడండి. అసలు దేవునికి మనుషులకి తగువ ఎక్కడొచ్చిందో చూడండి. ఆయన ఏం ఆశిస్తున్నాడో చూడండి. కాబట్టి అద్వితీయ స్థానాన్ని అద్వితీయుడైనటువంటి దేవునికి ఇచ్చి మనం అలాగే ముందు కొనసాగాలని ప్రేమతో కోరుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.